నమస్తే. నేను మీ కార్తీక్. ఒక మనిషి రోజు, ఒక మనిషి రోజులో ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా! అలా ఒక బిజీ డే అనమాట. ఇది నా డే ఆ రోజనమాట. ఇప్పుడు చేసే వీడియో ఏ డే ఇన్ మై లైఫ్. ఆ రోజు మేము రథసప్తమి కావును కాబట్టి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. సూర్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి పక్కన ఉన్న ఎగ్జిబిషన్‌లో వీళ్ళు పెట్టారంటే వెళ్ళామన్నమాట. అంటే ఏం కొనలేదండి. జస్ట్ అంతా విండో షాపింగ్ అనమాట. అసల ఒక రోజు ఎలా ఉంటుందని మనం గెస్ చేయలేం. అంటే సడెన్ ప్లాన్స్ వేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందని చెప్తారు కదా! అంటే అప్పటికప్పుడు మనం అనుకున్న ప్లాన్స్ అనుకోకుండా వెళ్తే నిజంగా ఆ థ్రిల్ అనిపిస్తుంటది. అలా మేము వెళ్ళింది ఒక ఎగ్జిబిషన్ అనమాట. అండ్ ఆ రోజు మేము ఒక పనికని వెళ్ళాము. టెంపుల్‌కి వెళ్ళి వచ్చేద్దామని ఆ పనికి వెళ్ళాము. కానీ మాకు ఈ మధ్యలో కొన్ని ప్లేసెస్ కనిపించి అన్ని ప్లేసుల్లో తిరగడం మొత్తం ఆ ఏరియా అంతా కవర్ చేసాం అనమాట మేము అలాగా. సో, ఇదొచ్చేసి మనకి ఒక ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్‌లో ఏముందంటే జస్ట్ మనకి పూర్వం కాలం ఏన్షియన్ పీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఎగ్జిబిషన్. అంటే అక్కడ ఏం అన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి గానీ, ఏం కొనలేదు గానీ, ఇక్కడ మనకి అన్నీ అక్కడ విగ్రహాల సెక్షన్‌లో అయితే నాకు చాలా నచ్చిందన్నమాట. అక్కడ చాలా బాగున్నాయి. అండ్ ప్రతీదీ ఇంకా కళాకారుల్ని పోషించడానికి వాళ్ళ యొక్క కళని మనకు తెలపడానికి ఇట్లా మనకి ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నారన్నమాట. వాళ్ళ యొక్క ఆర్ట్ అంతా. సో, చేసిన విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా! నాకు చాలా నచ్చేసాయి. నేను పెద్దయిన అట్‌లీస్ట్ ఇందులో కొన్నైనా మా ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ప్లాన్ చేసేసాం ఆల్రెడీ. ఫిక్స్ అయిపోయింది ప్లాన్ ఆల్రెడీ. ఈ వెంకటేశ్వర స్వామి అయితే నాకు నిజంగా చాలా నచ్చేసాయి అసలు. కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మొత్తం విగ్రహాలు 2 నాకు బాగా నచ్చాయి. ఇందులో అన్నీ మాక్సిమం వీలైతే పెట్టుకోవాలి. తర్వాత మేము వెళ్ళింది నేషనల్ పార్క్ అనమాట. ఈ పార్క్ పెద్ద మాకు తెలియదు. అప్పటికప్పుడు అనుకోవడం వెళ్ళామంతే. ఈ పార్క్‌లో ఏముంటుంది క్రొకోడైల్స్, ఫిషెస్ అలాగే ఇంకా ఆక్వాకల్చర్ అంతా ఈ పార్క్‌లో ఉందనమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకా స్నేక్స్ కూడా ఉన్నాయి. సో, మనకి ఇంకా ఇక్కడ ఫిషెస్ వచ్చి ప్రతి ఒక్క గ్రూప్ ఆఫ్ ఫిషెస్‌ని అలాగే మనకి స్నేక్స్ చాలా స్నేక్స్ మనం దగ్గర చూడలేం. సో, మేము ఇప్పుడు చూసేవి కూడా స్నేక్స్ అది నిజమైన స్నేక్ అండి. ఇది మనకి ఆర్టిఫిషియల్ ఏం కాదు. నిజంగా అది స్నేక్ అనమాట. అది పెద్ద స్నేక్. నిజంగానే అది కదులుతూ ఉంది. నిజంగా ఫస్ట్ మేము చూసి షాక్ అయ్యామనమాట అక్కడికెళ్ళిన తర్వాత. నిజంగా గూస్ బంప్స్ అనిపించింది నాకైతే. నాకైతే ముందు స్నేక్స్ అంటే భయం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. గూస్ బంప్ అనిపించింది నాకు. చూసాక దాని పేరు అక్కడ బోర్డ్ మీద చూపిస్తున్నాను మీకు. అండ్ చూడండి ఇక్కడ కట్లపాములో ఉంది సేమ్ ఇది. అసలు బాబోయ్! చాలా డేంజర్‌గా ఉన్నాయి అసల. కానీ మనకి పెద్ద హార్మ్‌ఫుల్ కాదండి. ఎందుకంటే వాటికి మనం ఆహ్, ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అది మనకి అయినా గ్లాస్ ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్. చూసారా క్రొకోడైల్ చూడండి ఎలా ఉందో అసల. క్రొకోడైల్ నిజంగా అది బొమ్మ కాదు. బొమ్మ అనుకోకండి. నిజమే అది క్రొకోడైల్. సో, ఇదంతా ఏంటంటే మనకి స్టోర్ చేయడానికి అన్నమాట. ఇది స్టోర్ చేయడానికి వాడే ఒక లిక్విడ్స్ మనకి స్టోర్ చేయడానికి ఇది వాడతామన్నమాట. అక్కడికి వెళ్తే మొత్తం ఒక రకమైన స్మెల్ వచ్చి నాకు అసలు నచ్చలేదు. కానీ చూడడానికి ఓకే నైస్ బాగుంది. అలా మేము తర్వాత ఇంకా ఇంత బిజీ షెడ్యూల్‌లో చూడండి ఈ లేడీ ఒకటి. ఈ లేడీ పిల్ల అయితే అసలు కదలవే అంటే కదలట్లేదు అక్కడి నుంచి. అలా అక్కడే ఉండిపోతుంది. ఒక్కసారి మా దగ్గరికి వద్దని ముట్టుకుందాం అనుకుంటే మేము అదేం కదలదు అది మా దగ్గరికి. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత ఇంకా మేము ఫినిక్స్ మాల్‌కెళ్ళామండి. ఫినిక్స్ మాల్‌కి ఎందుకెళ్ళానురా బాబు అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు అక్కడ ఒక్క ముక్క కొనలేదు, ఏం చేయలేదు కానీ తిరగడం సరిపోయిందండి ఫినిక్స్ మాల్‌లో. అండ్ నచ్చింది ఫినిక్స్ మాల్ కూడా బాగానే ఉంది. అండ్ అందరికి తెలుసు. అందరికి మాక్సిమం తెలిసే ఉంటది ఫినిక్స్ మాల్ అంటే. చెన్నైలో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. లేని వాళ్ళకి నేను ఫినిక్స్ మాల్ గురించి వీడియో చేస్తాను తర్వాత. అందులో చూడండి. అండ్ ఫినిక్స్ మాల్ ఒక్కొక్క కాస్ట్‌లు అయితే ఉంటాయండి. అసలు ఆకాశం ఉంటాయని చెప్పడానికి ఎలాంటి సందేహం ఉండదనమాట. అంత కాస్ట్ ఉంటాయి ఈ యొక్క ప్రతి వస్తువు కూడా. చాలా ఇక్కడ మనకి ఎర్నా మాల్, వీరా మాల్ అంటే కొంచెం మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ ఏరియాలో ఉంటది. మనలాంటి వాళ్ళందరికీ. సో, బట్ ఈ ఫినిక్స్ మాల్ అనేది ఔట్ ఆఫ్ అవర్ బడ్జెట్ అనమాట. ప్రతీదీ ఒక రకమైన బ్రాండ్స్ నాకు అర్థం కాదు. ఎందుకు ఇంతంతగా పెడతారు? అసలు ఆ బ్రాండ్ కి మన మామూలు దానికి నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదనమాట. చూద్దాం మనకు తెలీదు. మరి లాంగ్ లాస్టింగ్ ఉంటాయేమో నాకు తెలీదు. అండ్ అట్లా మేము మొత్తం అంతా ఫినిక్స్ మాల్ అంతా తిరిగేసినాము. తిరిగామంటే ఇంగ అలా ఎళ్ళంగా టైం పాస్‌కని తిరిగామనమాట. నాకు కొందాం అనుకున్నాం గానీ కష్టమండి కొనలేం మనం. సో, ఈ యొక్క ఎక్స్‌లేటర్స్‌తో ఆడుకోవడం మంచిగా మేము బాగా ఎంజాయ్ చేసామనమాట. కనీసం ఫుడ్ తిందామంటే ఫుడ్ ఉండదు అసలు సరిగ్గా. ఫుడ్ ఉంది కానీ మనకి కాస్ట్ ఎక్కువ కదా! మనం తినం గదా! సో, అలా మొత్తం అక్కడ వాలంటైన్స్ డే వీక్ కాబట్టి మొత్తం అంతా మన ప్రేమికులందరి గురించి ఇట్లా చేసే డెకరేషన్ చాలా బాగుంది. నేను కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను. అవి నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. సో, కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి నన్ను ఫాలో చేయండి. అక్కడ నా ఫోటోస్ అన్నీ కూడా అక్కడ మీకు అవైలబుల్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఫోన్స్ చూసారు మనం కొనలేం. చూడక్కర్లే. వేస్ట్ చూడకూడదు. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట ఈ మాల్‌లోకి.
సో, అట్లా మొత్తం అంతా తిరిగిన తర్వాత మాల్ తిరిగేసిన తర్వాత ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? మా పీజీకి రావడం. ఎప్పుడెప్పుడు మా పీజీకి వస్తామా అని నేనైతే అలా వెహికల్‌తో చూసాననమాట. ఎందుకంటే నాకు అసల ఆ రోజు మార్నింగ్ మేము శవనవార్తలు కావాలి మాకసలు తినడానికి ఏం దొరకలేదు. బయట మేము తినము. ఉల్లిపాయలు తినం కాబట్టి. అట్టా మొత్తం బయటేం తినం కాబట్టి ఇంక బయట అసలేం తినలేండి. మనం బయట ఏం చేసాం మేము ఒక లిక్విడ్ డైట్ అనమాట. ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ అలా కొంచెం కొంచెం వేసిన గుళ్ళు అలాంటివి శనగలు అలాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్ తీసుకుంటూ మ్యాంగో తీసుకొని అట్టా మొత్తం ఆ డేని అంతా గడిపామనమాట. అసలు దానికే మా బిల్లు వాచిపోయింది అనుకోండి అది వేరే విషయం. తర్వాత సెపరేట్ చెప్పొద్దు దాని గురించి. ఒక్కొక్క వాటర్ బాటిల్‌కి ఖర్చు పెట్టామని చెప్పడానికి ఎలాంటి నేను నమ్మను నాకు తెలిసి మీరు వాటర్ బాటిల్‌కి ఎంత ఖర్చు పెట్టామంటే. దగ్గర దగ్గరగా ఫీనిక్స్ మాల్ లోపలికెళ్ళి ఒక వాటర్ బాటిల్, బయటకొచ్చి ఒక వాటర్ బాటిల్, ఒక మాజా బాటిల్ అలా మొత్తం అంతా ఎందుకంటే మేము ఏం తినం కాబట్టి ఆ రోజు ఉల్లిపాయలు మేము తినము కాబట్టి మేము దీక్షలో ఉన్నాం కాబట్టి సో ఇట్లా లిక్విడ్ డైట్ చేశాం అనమాట మొత్తానికి ఆ రోజు. చూసారుగా మొత్తం ఫినిక్స్ మాల్ అంతా ఎలా ఉందో. ఎందుకండి బాబు అసలు ఎంతెంత మాల్స్ కడతారో నాకు అర్థం కాదు. అంత మాల్స్ కట్టి కొంచెం డబ్బులు తక్కువ పెడితే అందరూ కొనుక్కుంటారు కదా! ఏటో మరి ఇంత పెద్ద మాల్స్ పెట్టేసి. కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కుంటారు కానీ మనలాంటి వాళ్ళు ఎలా కొనుక్కుంటారండి ఇందులో? కార్ చూసారా ఎంత బాగుందో! ఆ కార్ చూసినప్పుడు అనుకున్నాను పెద్దయినా ఇలాంటి కార్ ఒకటి కొనాలి అని మనం. కష్టంలేండి. ఏమో అమ్మవారి దయ ఉంటే కొనొచ్చు. ఇలా ఇంకేం చెప్పాలి ఫినిక్స్ మాల్. నాకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదు ఫినిక్స్ మాల్. అదే చెప్తాను పోతున్నా అంతే దాని గురించి ఏదో. బట్టలు చూస్తున్నారు కదా! చాలామంది తెలిసే ఉండే ఫినిక్స్ మాల్. అండ్ ఆ రోజు తర్వాత మేము పీజీ నుంచి వచ్చింది. అలా మొత్తం ఫినిక్స్ మాల్ తిరిగేసిన తర్వాత కాళ్ళు అరిగిపోయిన తర్వాత మేము ఇంకా మా పీజీకి వచ్చామండి. పీజీకి వచ్చిన వెంటనే మళ్ళీ మాకుంది ఫెస్ట్ అనమాట. ఆ రోజు మా ఫెస్ట్. సో, ఆ ఫెస్ట్ గబగబా రెడీ అయ్యి వెళ్ళామనమాట. ఫెస్ట్ వీడియో నేను నా ఛానల్‌లో పెట్టాను. నచ్చితే తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కార్తీక్. మీరెవరికైనా ఇలా ఒక ఖాళీ లేకుండా వెంటనే మీ బిజీ డే ఏదైనా ఉంటే మాకు కామెంట్ చేయండి. ఇంతే వీడియో. జై శ్రీరామ్.